హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో డెసిమల్స్ డివిజన్ సంబంధించి 2 మోడల్స్ నేర్చుకున్నాము. మోడల్ 1, మోడల్ 2 నేర్చుకున్నాం కదా. సో ఈరోజు రిమైనింగ్ మోడల్స్ అంటే మోడల్ 3, మోడల్ 4 నేర్చుకుందాం. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో మోడల్ 1 అంటే ఒక సమ్ చూడంగానే అది మోడల్ 1కి సంబంధించిన డెసిమల్ డివిజన్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఒకసారి చెప్పండి. మోడల్ 1 గురించి మాట్లాడుతున్నాను నేను. మోడల్ 1 ఒక డెసిమల్ డివిజన్ అనే ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది మోడల్ 1 ప్రాబ్లం అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఎలాగంటే మనకి కింద డినామినేటర్ వాల్యూ డిఏ అండ్ డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ వాల్యూ ఉంటుంది, అవునా కదా. లాస్ట్ క్లాస్ మీకు నేను ఇదే మాట్లాడాను. మోడల్ 1లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కింద డినామినేటర్ వాల్యూస్ ఆర్ డివైజర్ వాల్యూస్ ఏమైనా పిలవచ్చు, మీ ఇష్టం. డివైజర్ అయినా అనొచ్చు, లేదంటే డినామినేటర్ అయినా అనొచ్చు. సో ఆ వాల్యూ అనేది మనకి 10 పవర్ వాల్యూ ఉంటుంది. సో ఒకవేళ మనకి ఇచ్చిన డినామినేటర్ కానీ డివైజర్ వాల్యూ కానీ 10 పవర్ వాల్యూ ఉంటే దాన్ని మోడల్ 1 అంటామని చెప్పి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ మోడల్ 2 అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అంటే డెసిమల్ డివిజన్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చూడంగానే ఇది మోడల్ 2కి సంబంధించిన డెసిమల్ డివిజన్ అని చెప్పి ఎలా చెప్పగలరు. ఎలా అంటే మనకి న్యూమరేటర్ వాల్యూ అనేది ఎన్ అంటే న్యూమరేటర్ వాల్యూ అనేది డెసిమల్ వాల్యూ ఉంటుంది, డెసిమల్ నెంబర్ ఉంటుంది. ఇదే కదా మన లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న మోడల్స్ ఇవే. ఫస్ట్ మోడల్లో మనకి డినామినేటర్ కానీ డివైజర్ వాల్యూ కానీ 10 పవర్ వాల్యూ ఉంటుంది. సో మీకు తెలుసు కింద జీరోస్ కౌంట్ చేసుకొని పైన అన్ని ప్లేసెస్ ముందు పాయింట్ అనేది మూవ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ 2లో ఏంటంటే మనకి కింద డినామినేటర్ అనేది నార్మల్ వాల్యూ ఉంటుంది. అంటే ఏంటి, నాన్ డెసిమల్ నెంబర్. కానీ చెక్ చేసుకోండి, లాస్ట్ క్లాస్లో మోడల్ 2లో నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. తీయనా సరే, మోడల్ 2లో నేను ఇచ్చిన ఏదో ఒక ఎగ్జాంపుల్, ఎనీ ఎగ్జాంపుల్ తీసారా ఒకసారి మీరు న్యూమరేటర్ మాత్రమే డెసిమల్ వాల్యూ ఉంటుంది. కానీ చెక్ చేసుకోండి, మోడల్ 2లో నేను ఇచ్చిన ఎగ్జాంపుల్కి సంబంధించి మీరు ఏ ఎగ్జాంపుల్ చెక్ చేసుకున్నా ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ మాత్రమే, అంటే డివిడెండ్ వాల్యూ మాత్రమే మీకు డెసిమల్ వాల్యూ ఉంటుంది. కింద డినామినేటర్ ఆర్ డివైజర్ వాల్యూ అనేది నాన్ డెసిమల్ వాల్యూ ఉంటుంది, అంటే ఒక నార్మల్ నెంబర్ ఉంటుంది. ఇదే కదా. నా ఇప్పుడు మోడల్ 3 అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ రాశాను ఆల్రెడీ. మోడల్ 3 రాసుకోండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రాసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ రాసేయండి. పాస్ పెట్టి రాసుకోండి సరిపోద్దు. ఓకే, రాశారు కదా. ఇప్పుడు చూడండి, మోడల్ 3 ఏంటంటే దీనికి ఆపోజిట్. మోడల్ 2లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి ఆపోజిట్. మోడల్ 2లో మనకి న్యూమరేటర్కి ఆర్ డివిడెండ్కి మనకి డెసిమల్ వాల్యూ ఉంటుంది. మోడల్ 2లో న్యూమరేటర్ ఆర్ డివిడెండ్కి మనకి డెసిమల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ రివర్స్, అంటే అక్కడ న్యూమరేటర్కి ఉంటుంది, అంటే ఇక్కడ దేనికి ఉంటుంది, డినామినేటర్కి ఉంటుంది. నేను రాసింది కూడా అదే. మోడల్ 3లో వెన్ ద డినామినేటర్ హ్యాజ్ డెసిమల్ వాల్యూ. క్లియర్ కదండి. మోడల్ 1 అయితే పక్కన పెట్టేయచ్చు, ఎందుకు మనకు 10 పవర్ వాల్యూస్ అనేవి డినామినేటర్లో కానీ డివైజర్లో కానీ కనబడుతుంది. మోడల్ 2లో ఏంటంటే మనకి న్యూమరేటర్లో డెసిమల్ వాల్యూ కనబడుతుంది. నౌ కమింగ్ టు మోడల్ 3 ఏంటంటే డినామినేటర్లో మీకు డెసిమల్ వాల్యూ కనబడుతుంది. సో ఇప్పుడు చెప్పగలరు కదా, ఒక ప్రాబ్లం ఇచ్చి అది ఏ మోడల్ సంబంధించిన డెసిమల్ డివిజన్ అనేది చెప్పగలరు కదా. ఎలా ఉంటుంది చూడండి, న్యూమరేటర్, డినామినేటర్, డివిడెండ్, డివైజర్, ఈ టర్మ్స్ వచ్చు కదా మీకు, ఆల్రెడీ నేర్పించాను. ఇదేంటిది డివిడెండ్, ఇది డివైజర్. ఓకే, ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే న్యూమరేటర్, ఇదేంటి డినామినేటర్, లవము, హారము. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. నేను ఏం చెప్పాను మీకు, మోడల్ 3 చూడంగానే డినామినేటర్ వాల్యూ కానీ డివైజర్ వాల్యూ కానీ రెండు ఒకటే. ఇదేంటి డినామినేటర్ కానీ డివైజర్ వాల్యూ కానీ డెసిమల్ వాల్యూ, డినామినేటర్ హ్యాస్ డెసిమల్ వాల్యూ ఉందా లేదా, ఎస్ ఉంది. న్యూమరేటర్ మాత్రం నాన్ డెసిమల్ వాల్యూ. సో జస్ట్ మోడల్ 2కి ఆపోజిట్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఒక్కసారి మీరు మోడల్ 2లో 2 ట్రిక్స్, అంటే నేను మీకు మోడల్ 2లో ఇచ్చిన సమ్స్ని 2 ట్రిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేశాను, అవునా కదా. ట్రిక్ 1 ఏంటి, చెప్పాలి. ట్రిక్ 1 ఏంటి, జస్ట్ పాయింట్ లేదు అనుకొని మనం భాగాహారం చేసాం, డివిజన్ చేసాం, అవునా కదా. ట్రిక్ 2 ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మోడల్ 2కి సంబంధించి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ట్రిక్ 2 ఏం యూస్ చేసాను ఒకసారి చెప్పండి. ఏమీ లేదు, ఇచ్చిన డెసిమల్ వాల్యూని ఎలా కన్వర్ట్ చేసుకున్నాను, నేను ఇచ్చిన డెసిమల్ వాల్యూని ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేశాను, అవునా కదా. ట్రిక్ 2 ఒకసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను, డెసిమల్ వాల్యూస్ని ట్రిక్ 2లో నేను చాలా సింపుల్గా చేశాను. ఎలా అంటే ఇచ్చిన డెసిమల్ వాల్యూస్ని నేను ఎలా కన్వర్ట్ చేశాను, ఫ్రాక్షనల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మోడల్ 3లో మీకు ఏ సమ్ ఇచ్చినా పర్లేదు, ఎనీ సమ్. మోడల్ 3కి వచ్చి మీకు ఏ సమ్ ఇచ్చినా సరే, నేను నిన్న మోడల్ 2కి సంబంధించి ట్రిక్ 2 చెప్పాను కదా, ఆ ట్రిక్ 2 యూస్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు అదే యూస్ చేస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, ట్రిక్ 2 అంటే ఏమీ లేదండి, ఇచ్చిన డెసిమల్ వాల్యూని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తాం. మన అందరికీ తెలుసు, ఏం తెలుసు, హౌ టు కన్వర్ట్ ఏ డెసిమల్ వాల్యూ ఇంటూ ఫ్రాక్షనల్ వాల్యూ. ఇవన్నీ కూడా మనం ఫ్రాక్షన్స్ కన్వర్షన్స్లో నేర్చుకున్నాం, అలాగే డెసిమల్స్ కన్వర్షన్స్లో కూడా నేర్చుకునే టాపిక్. చెప్పండి,
ఆన్సర్. ఇదేంటిది? నాన్ డెసిమల్ వాల్యూ. నాన్ డెసిమల్ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. 725. ఓకే. నెక్స్ట్ ఏంటి? డివిజన్ సింబల్. నెక్స్ట్ ఏంటి? డెసిమల్ వాల్యూ. మీకు ఏం చెప్తున్నాను? డెసిమల్ వాల్యూని ఎలా కన్వర్ట్ చేయమని చెప్తాను? ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయమని చెప్తాను. 2.5కి సంబంధించిన ఫ్రాక్షనల్ వాల్యూ అంతా కన్వర్ట్ చేసి ఫాస్ట్గా చెప్పాలి. ఇదే కదా 25/10 కదా. ఇది మీకు చాలా ఈజీగా నేర్పించాను ఒకసారి. అందుకే డైలీ ప్రాక్టీస్ చేయండి. మిగతా 2 సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసినా చెప్పినా మ్యాథ్స్ మాత్రం ఎవ్రీడే ప్రాక్టీస్ కావాలి. క్లియర్ కదండి? రండి. నెక్స్ట్ 725 డివైడెడ్ బై 25/10. ఇదేంటిదండి? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? సార్ దట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. వెరీ గుడ్. మరి ఇదేంటిది? డివిజన్. మరి ఇదేంటిది? నాన్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్, డివిజన్, నాన్ ఫ్రాక్షన్. సో నేను దీన్ని కూడా ఏం చేస్తాను? ఫ్రాక్షన్ కింద మార్చేసుకుంటున్నాను. ఇదంతా మీకు తెలుసు, ఇంతకుముందే మాట్లాడాను. ఎందుకు ఒక నాన్ ఫ్రాక్షనల్ వాల్యూని ఎందుకు ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తామంటే మనకు ఈజీగా అర్థం అవడం కోసం. ఎందుకంటే మన అందరికీ తెలుసు డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ డివిజన్ అనే కాన్సెప్ట్ మన అందరికీ వచ్చు కాబట్టి ఫ్రాక్షన్ 125/1 అనేది ఫ్రాక్షన్, 25/10 అనేది కూడా ఫ్రాక్షన్, మధ్యలో డివిజన్ ఉంది. ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్ ఏంటది? ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్స్ డివిజన్ కాన్సెప్ట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్. సో క్లియర్ కదా? రండి. సో వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 1? మనం ఎప్పుడైతే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 1? రైట్ ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఫస్ట్ భిన్నం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. 725/1. స్టెప్ నెంబర్ 2, డివిజన్ అనే సింబల్ ఇంటూ కింద చేంజ్ అవుతుంది. వెరీ గుడ్. స్టెప్ నెంబర్ 3, రిమైనింగ్ ఫ్రాక్షన్ అనేది, రిమైనింగ్ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. 25/10కి సంబంధించిన రెసిప్రోకల్ అంతా 10/25. ఓకే. ఏవైనా కామన్ టేబుల్స్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చాలా ఈజీగా చూడండి ఒకసారి. 25 టేబుల్ మీ ఇష్టం. మీరు 5 టేబుల్ తీసుకున్నా పర్లేదు, ఏ టేబుల్ తీసుకున్నా పర్వాలేదు. దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకేనా? మీరు ఏ టేబుల్ తీసుకున్నా ఆన్సర్ మాత్రం వస్తుంది. కాకపోతే ఇంకొక 2-3 స్టెప్స్ అనేవి ఎక్స్ట్రా వస్తుంది, అంత మించలేదు. 25వ ఎక్కం అనేది 72లో ఎన్నిసార్లు పోతుంది? 25వ ఎక్కం అనేది 72లో ఎన్నిసార్లు పోతుంది? ఎగ్జాక్ట్గా రాదు. 25వ ఎక్కంలో 25th టేబుల్లో 72 అనేది ఎగ్జాక్ట్గా రాదు. ఎగ్జాక్ట్గా రానప్పుడు మనం నియరెస్ట్ వాల్యూ తీసుకుంటాం. అవునా కదా? దానికి సమీపంగా ఉండే వాల్యూ 25వ టేబుల్ 72కి సమీపంగా ఉండే వాల్యూ ఎంత? 25 రెళ్ళు, అంతే కదా? 25 2s 50. 25 టేబుల్ దీనిలో 2 టైమ్స్ పోతుంది. 25 2s 50. ఇంకెంత మిగిలింది రిమైండర్? ఇక్కడ 25 2s ఎంత? 50. బట్ ఇక్కడ ఎంత ఉంది? 72 ఉంది. బట్ మనం రాసిందేమో 50. రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 22 మిగిలిపోయింది. 22 ఎలా మిగిలిందంటే 72లో నుంచి 15 నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చింది ఎంత? 22. ఇది అర్థమైంది కదండి? 22. సో 22 అనేది ఇక్కడ రాసిన చూడండి. 22. సో ఈ మొత్తం ఈ నెంబర్ ఎంత అయింది? ఇప్పుడు 225 అయింది. అవునా కదా? ఇక్కడ 22 రాయడం వల్ల ఈ నెంబర్ అంతా కూడా 225 అయింది. 25 టేబుల్లో 225 ఎన్నిసార్లు వస్తుంది? హౌ మెనీ టైమ్స్? ఎగ్జాక్ట్లీ 9 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూస్ని యాస్టీగా రాయండి. ఇక్కడ ఏముంది? 29 ఉంది. 29. ఇక్కడ ఏముంది? మధ్యలో ఇంటూ ఉంది. ఇక్కడ ఏముంది? వాల్యూ 10 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 29 × 10 అంటే ఎంతండి ఆన్సర్? 290. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మాత్రం మీరు సింపుల్గా ఏం చేయమని చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను. చక్కగా ఏముంది ఇక్కడ? మన వాల్యూ అనేసాం 725. 725ని 25 చేత భాగాహారం చెయ్యండి. చెప్పమంటారు ఒకసారి? ఇక్కడ నాకు 29 అనేది ఎలాగొచ్చిందో ఒకసారి చెప్తాను, తర్వాత నేను చెప్పను. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాను. ఒకవేళ అది ఎవరికైనా అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏమీ లేదు. ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? మనకి 725. 725 భాగాహారం చేస్తాను. చూడండి. ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకోవాలి. సింగిల్ డిజిట్ 7 25 కన్నా లెస్ అని 25 టేబుల్లో కూడా రాదు కాబట్టి పక్కన ఇంకో డిజిట్ని కూడా తీసుకోవచ్చు. ఎంత అయింది? అది 72 అయింది. 25 ఎక్కువలో 72 వస్తుందా? ఎగ్జాక్ట్గా వస్తుందా? రాదు. సో నియరెస్ట్ వాల్యూ తీసుకోవచ్చు. 25 రెళ్ళు 25 2s 50. సబ్ట్రాక్ట్ చేయాలి. 72లో నుంచి 50ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 22. అగైన్ 22 అనేది 25 కన్నా స్మాల్. 22 అనేది 25 టేబుల్ రీడ్ చేసినప్పుడు రాదు కాబట్టి పక్కన ఉన్న ఇంకో డిజిట్ కూడా దించుకోవాలి. క్లియర్? ఇప్పుడు 25 టేబుల్లో 225 ఎన్నిసార్లు వస్తుంది? ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే 4 పాతికలు కలిపితే 100, 425s అయితే 100, ఇంకో 425s అయితే 200. చూడండి, నాకు 225 కావాలి.
ఎవ్రీ 4 పాతిక అంటే 25 అండి. 4 25స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 25స్ని యాడ్ చేస్తే 100, ఇంకో 4 25స్ని యాడ్ చేస్తే 200. నాకు ఇంకొక 25 కావాలి అంటే ఇంకో 25 అయితే 9 టైమ్స్ 225. సబ్ట్రాక్షన్ 225లో నుంచి 225 సబ్ట్రాక్ట్ చేస్తే 0 ఆన్సర్ వస్తుంది. సో నాకు వచ్చింది అంతే ఇక్కడ 29. ఇక్కడ కూడా ఎంత వచ్చింది నాకు? 29. ఇక్కడ ఒకవేళ ఇలా మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయలేకపోతే ఇలా చేసేసుకోండి. క్లియర్ కదండి? సో 29 × 10 = 290. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ 3కి సంబంధించిన సెకండ్ క్వశ్చన్. నేను లాస్ట్లో ఒక కన్క్లూజన్ ఇస్తానండి, ఆ కన్క్లూజన్ మాత్రం మిస్ అవ్వకండి. నేను ఈ మొత్తం మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఈ 4 మోడల్కి సంబంధించి లాస్ట్లో ఒక కన్క్లూజన్ చెప్తాను, దాన్ని ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఓకేనా? ఇప్పుడు చూడండి మోడల్ 3కి సంబంధించిన క్వశ్చన్. అగైన్ 1.2 ఏంటిది? డినామినేటర్ ఆర్ డివైజర్. డినామినేటర్లో కానీ డివైజర్లో కానీ మనకి డెసిమల్ వాల్యూ కనిపిస్తే మనం ఆల్రెడీ దాన్ని మోడల్ 3 కింద అంటామని చెప్పి మన అందరికీ తెలుసు. సో ఏం చేద్దాం? ఏమీ లేదు, ఆ ఇచ్చిన డెసిమల్ నెంబర్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇదేంటిది? ఇట్ ఈజ్ నాట్ ఏ డెసిమల్ వాల్యూ. సో డెసిమల్ వాల్యూ కాదు కాబట్టి దాన్ని మనం ఏమి టచ్ చేయొద్దు. 216 216 కింద రాయండి. నెక్స్ట్ డివిజన్ సింబల్ లాగే రాయండి. నెక్స్ట్ 1.2 అనేది డెసిమల్, దశాంశ విలువ. దానికి సంబంధించిన ఫ్రాక్షన్ చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. 12/10. సార్ ఇది ఎలా వచ్చిందని మాత్రం అడగండి. ఎందుకు? ఆల్రెడీ టాపిక్ చెప్పాను, దీని మీద హోంవర్క్ ఇచ్చాను, దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా పెట్టాను. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు. క్లియర్ అండి? అండి వాట్ ఈస్ దిస్? సో దట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? డివిజన్. మరిదేంటిది? ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రాక్షన్, నాన్ ఫ్రాక్షన్. దీన్ని కూడా ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్ మనందరికీ తెలుసు. ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అదే చేద్దాం రండి. ఫస్ట్ ఫ్రాక్షన్ ఎస్సీగా రాయాలి. ఎస్ రాశాను. తర్వాత డివిజన్ అనేది ఎలా మారుతుంది? ఇంటూ కింద చేంజ్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఉండే రిమైనింగ్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 10/12. ఓకే, ఇప్పుడు ఏమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కామన్ టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. 12 టేబుల్ జాగ్రత్త చూడాలి. 12 టేబుల్ 21లో ఎన్నిసార్లు వస్తుంది? ఫస్ట్ 21లో ఎన్నిసార్లు వస్తుంది? 12 టేబుల్ 21లో ఎగ్జాక్ట్గా అయితే రాదు, కానీ నియరెస్ట్ వాల్యూ తీసుకుందాం. ఒక 12 2 12 అంటే 24. 24 అనేది 21 కన్నా కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువ వాల్యూస్ తీసుకోము, దానికన్నా తక్కువ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి 12 1s 12. 12 1s 12. బట్ ఇక్కడ 21 ఉంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 9 ఉంది. 9 ఎలా ఉందని చెప్తున్నావు సార్? ఏమీ లేదు, మనకున్న 12లో నుంచి 21లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? అది 96 అవుతుంది. 12 టేబుల్లో 96 ఎన్నిసార్లు వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. 18 అంటే 18, మధ్యలో ఇంటూ, మధ్యలో 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 180. సార్ నాకు ఇది అర్థం కాలేదు. ఓకే, డివిజన్ చేసుకోండి. ఇదిగోండి డివిజన్ చేసి చూపిస్తాను. ఏంటిది? 216 దేంతో చేయాలి? 12తో చేయాలి. నాకు ఇక్కడ 18 ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఒక డిజిట్ తీసుకోండి. 2 తీసుకున్నాను. 12 టేబుల్లో 2 వస్తుందా? రాదు. అలాగే 2 అనేది 12 కన్నా కూడా లెస్సర్ వాల్యూ కాబట్టి 2 డిజిట్స్ని తీసుకోవచ్చు. సో 12 టేబుల్లో 21 ఎగ్జాక్ట్గా వస్తుందా? రాదు. నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. 12 1 12, 12 2 24. 20 మనం తీసుకున్న నెంబర్ ఎప్పుడు కూడా దీనికన్నా కూడా గ్రేటెస్ట్గా ఉండకూడదు, పెద్దగా ఉండకూడదు, దానికన్నా కూడా చిన్నదే ఉండాలి. సబ్ట్రాక్షన్ 21లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. అగైన్ 9 అనేది 12 కన్నా కూడా చిన్నది కాబట్టి పక్కన ఉన్న ఇంకో డిజిట్ కూడా దించుకోవాలి. అగైన్ 12 టేబుల్లో 96 ఎప్పుడు వస్తుంది? ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయండి. 96లో నుంచి 96 తీసేస్తే ఎంత? 96లో నుంచి 96ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 0. సో ఈ రకంగా వచ్చింది నాకు 18. చూసారు ఇక్కడ 18 వచ్చింది. మీకు మళ్ళీ చెప్తాను సార్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఏం చెప్పకండి. ఎందుకంటే ఇలా చేయలేమనుకున్నాను ఇలా చేసేయండి, ఇలా చేయలేమనుకున్నప్పుడు ఇలా చేశాను. బట్ ఇలా చేయడమే బెటర్. ఇలాగైతే మీకు ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఇలాగైతే ఒక సెకండ్లో అయిపోద్ది. అర్థమైందండి? సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 180. ఇది మోడల్ 3కి సంబంధించిన సమ్స్. ఇప్పుడు మోడల్ 4 చెప్తాను చూడండి. ఒక్కసారి అందరూ బోర్డు కాస్ట్ చూడండి. మోడల్ 4లో ఇచ్చే ప్రాబ్లం అనేది ఎలాగ ఉంటుందంటే బోత్ న్యూమరేటర్లోనూ డెసిమల్ వాల్యూ ఉంటుంది, డినామినేటర్లో కూడా డెసిమల్ వాల్యూ ఉంటుంది. చూడండి ఒకసారి మోడల్ 4కి ఏం రాస్తాను చూడండి ఒకసారి. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ డెసిమల్ వాల్యూస్. అంటే ఏంటి? న్యూమరేటర్కి డెసిమల్ వాల్యూ ఉంటుంది, డినామినేటర్కి డెసిమల్ వాల్యూ ఉంటుంది, డివైజర్కి డెసిమల్ వాల్యూ ఉంటుంది, డివిడెండ్కి కూడా డెసిమల్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి.
6.25 డెసిమల్ వాల్యూ, ఎస్. 2.5 డెసిమల్ వాల్యూ, ఎస్. ఇంతకుముందు మోడల్ 2 అనుకోండి, మోడల్ 1 అయితే పక్కన పెట్టేయాలి. ఎందుకు అంటే అదంతా కూడా 10 పవర్కి సంబంధించింది కాబట్టి అది పక్కన పెట్టండి. మోడల్ 2 ఏంటి, ఓన్లీ న్యూమరేటర్లో మాత్రమే డెసిమల్ వాల్యూ ఉంటుంది. మరి మోడల్ 3 ఏంటి, డినామినేటర్కి మాత్రమే డెసిమల్ వాల్యూ ఉంటుంది. మరి మోడల్ 4 ఏంటి, న్యూమరేటర్కి డెసిమల్ వాల్యూ ఉంటుంది, డినామినేటర్కి కూడా డెసిమల్ వాల్యూ ఉంటుంది. న్యూమరేటర్కి డెసిమల్ వాల్యూ, డినామినేటర్కి డెసిమల్ వాల్యూ, డివిడెండ్కి డెసిమల్ వాల్యూ, డివైజర్కి డెసిమల్ వాల్యూ. క్లియర్ అండి? రండి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇందాక మనం ఏదైతే నేర్చుకున్నామో అదే సాల్వ్ చేద్దాం. ఎలా, డెసిమల్ వాల్యూస్ని మనం ఫ్రాక్షనల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఈ మోడల్, ఈ ఒక్క మోడల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి, ఏ సమ్మనే చేసేయచ్చు. ఆన్సర్ ఏం చేయాలి, 6.25కి సంబంధించి ఫ్రాక్షనల్ వాల్యూ చెప్పండి. వచ్చి కదా, చెప్పండి, రాయండి. ఏముంది, పాయింట్ తీసేసి రాసేయాలి, ఎస్. 625 తర్వాత బై పెట్టి ఇమీడియట్గా 1 పెట్టాలి. ఇంతకుముందు చెప్పాను, గుర్తెచ్చుకోండి. డెసిమల్ వాల్యూస్ని ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ లేదు అనుకొని ఒక వాల్యూ రాయాలి, తర్వాత బై పెట్టి 1 ఇమీడియట్గా పెట్టి పాయింట్ ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూసుకోవాలి. పాయింట్ ఆఫ్టర్, పాయింట్ తర్వాత 1, 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆర్ యూ హ్యావ్ టు రైట్ 2 zeros. క్లియర్? బై లాగే అర్థం. 2.5 సంబంధించి ఫ్రాక్షనల్ వాల్యూ అంతా చెప్పండి. పాయింట్ తీసేసి రాయాలి, పాయింట్ తీసేసి రాసేదేమో న్యూమరేటర్ అవుతుంది. ఇమీడియట్గా బై పెట్టి 1 పెట్టాలి. తర్వాత పాయింట్ ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టాలి. పాయింట్ ఆఫ్టర్, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టి. ఇక్కడ వరకు అర్థమైంది, అర్థం కాదు? ఎస్, అర్థమైంది. ఒక్కసారి ఇట్లా చూడండి. వాట్ ఈస్ దిస్, ఫ్రాక్షన్. వాట్ ఈస్ దిస్, ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్. అగైన్ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటది, ఇట్స్ ఏ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ డివిజన్ కాన్సెప్ట్. ఏం చేయాలి, ఎప్పుడైతే మనకి డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాస్తాము. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 625/100. నెక్స్ట్ డివిజన్ అనే సింబల్ అనేది ఇంటూ కింద చేంజ్ అవుతుంది, ఎస్. నెక్స్ట్ ఉండే రిమైనింగ్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ కింద అవుతుంది. 25/10కి సంబంధించిన రెసిప్రోకల్ ఎంత. కామన్గా ఉండే టేబుల్స్ అని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాకు న్యూమరేటర్లో ఒక 0 ఉంది, కింద డినామినేటర్లో ఒక 0 ఉంది. సో ఇక్కడ ఉన్న 0తో ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ ఉన్న 0తో ఇదంతా మీకు ఇంతకు ముందే నేర్పించాను. ఇక్కడ ఉన్న 0తో ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ 25 అనేది 625లో 25 టైమ్స్ వస్తుంది. కావాలంటే మీరు స్క్వేర్లు చదివారా, స్క్వేర్స్ వర్గాలు చదివారు కదా. 21 స్క్వేర్ నుంచి ఒకసారి చెప్పండి. 21 స్క్వేర్ ఎంత, 441. 22 స్క్వేర్ ఎంత, 484. 23 ఎంత చెప్పాలి, 529. అండ్ ఎగ్జాక్ట్ 25 స్క్వేర్కి వచ్చేసరికి మీరు 625 వస్తారు. కానీ చెక్ చేసుకోండి. 25లో 625. మీకు ఒకవేళ ఆ వర్గాలు గుర్తుండుంటే ఒక్క నిమిషంలో చెప్పేవారు ఇది. సో 25 అనేది 625లో 25 టైమ్స్ పోతుంది సార్ అని. అవునా, అయిపోయింది. సో మనకు వచ్చింది ఏంటి ఇక్కడ, ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలింది, 25 ఒకటి మిగిలింది. బై డినామినేటర్లో ఏం మిగిలింది, 10 మాత్రం మిగిలింది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. ఇక్కడున్న 0తో ఇక్కడున్న 0 ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక 0 మాత్రం దాన్ని 10 అంటారు. ఓకే, 25/10 దీనికి సంబంధించి డెసిమల్ వాల్యూ చెప్పండి. ఏం చేయాలి, 2.5. అయిపోయిందా, అర్థమైందా, అర్థం కలదా? ఇంకో ఎగ్జాంపుల్. అగైన్ మోడల్ 4కి సంబంధించిన సెకండ్ క్వశ్చన్. సో న్యూమరేటర్లోని ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ కదా డెసిమల్ వాల్యూ ఉంది, డినామినేటర్లో కూడా డెసిమల్ వాల్యూ ఉంది, డివిడెండ్లోనూ డెసిమల్ వాల్యూ ఉంది, డివైజర్లో కూడా డెసిమల్ వాల్యూ ఉంది. మీకు టెర్మినాలజీ ఎందుకు చెప్తున్నానంటే రేపు అన్న రోజు మీకు ప్రాబ్లం అనేది ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అందు గురించి 1-2 సార్లు టెర్మినాలజీ మీకు అలవాటు అవడం కోసం నేను చదువుతున్నాను. రండి, ఏం చేయాలి, ఇచ్చిన డెసిమల్ వాల్యూకి సంబంధించి ఫ్రాక్షనల్ వాల్యూస్ రాయాలి, భిన్న రూపాలు రాయాలి. 1.6కి సంబంధించి భిన్న రూపం ఎంత, 16/10. డివిజన్ లాగా రాద్దాం. 2.5కి సంబంధించి ఫ్రాక్షనల్ ఫామ్ ఎంత, 25/10. నెక్స్ట్ అగైన్ ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్ మనకు తెలిసిందే. ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాస్తాం, 16/10 అనేది. నెక్స్ట్ ఇంటూ అవుతుంది, నెక్స్ట్ రివర్స్ అవుతుంది, 10/25. అండ్ నేను మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, మీరు ఎగ్జామ్లో ఇదే బిట్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం, ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, ఇలా రాయకూడదు, ఈ స్టెప్ రాయకూడదు. ఈ స్టెప్ డైరెక్ట్గా స్టెప్ పడాలి. ఎలా పడాలి సార్, చూడంగానే తెలిసిపోతుంది కదా. డివిజన్ 1.6కి సంబంధించి ఇది రాయగచ్చు. సో మనందరూ తెలుసు
డివిజన్ అనే కాన్సెప్ట్ యూస్ చేసినప్పుడు అది ఇంటూ కింద చేంజ్ అవుతుంది మన అందరూ తెలుసు. తర్వాత 2.5 సంబంధించి ఫ్రాక్షన్ వాల్యూ రాసేయాలి. ఈ స్టెప్ అనేది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది మన టార్గెట్, ఇది రాయాలి. రండి, ఏం చేస్తాం ఇక్కడి నుంచి కామన్గా ఏమైనా ఉంటే మనం క్యాన్సిల్ చేస్తాం. 10 చూడండి, పైన న్యూమరేటర్లో 10 ఉంది, డినామినేటర్లో 10 ఉంది కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ఇట్. నెక్స్ట్ 16/25 ఉంది. సో 16/25 సంబంధించి ఏదైనా కామన్ టేబుల్ ఉందా? 16/25 సంబంధించి ఏదైనా కామన్ టేబుల్ ఉందా? అసలు ఏ టేబుల్ కూడా లేదు. 16/25 16/25ని మనం డెసిమల్ ఫామ్లో పెట్టాలి. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, 16/25ని మనం డెసిమల్ ఫామ్లో పెట్టాలి. సార్ మనకి ఎలా తెలుస్తుంది సార్ డెసిమల్ ఫామ్లో పెట్టాలా వద్దా అని? కింద ఆన్సర్లు చూస్తాడు కదా, మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కింద ఆన్సర్లు కూడా ఇస్తారు కదా. ఒకవేళ మీకు ఆన్సర్ ఇక్కడ వరకు రాసి వదిలేసాడు అనుకోండి, కింద ఆప్షన్లో చూసుకోండి, సరిపోద్ది. అలా కాకుండా దీనికి సంబంధించి కింద ఆన్సర్లు మనం చెక్ చేస్తున్నప్పుడు డెసిమల్ ఫామ్లో ఆన్సర్లు ఉన్నాయనుకోండి, ఈ వచ్చిన ఆన్సర్ని మనం డెసిమల్ కింద మార్చుకోవాలి. 16/25 సంబంధించి డెసిమల్ ఫామ్లో ఎలా మార్చాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి, నార్మల్ డివిజన్ చేసేయచ్చు. లేదు అంటారా, కింద డినామినేటర్ని నేను 10 పవర్ కింద చేంజ్ చేస్తాను. గుర్తు తెచ్చుకుని ఇంతకుముందు చెప్పాను ఇవన్నీ కూడా. కింద డినామినేటర్ వాల్యూ నేను 10 పవర్ కింద మార్చుకుంటాను. సో 25 10 చేయగలమా? చేయలేము. బట్ 25 100 చేయొచ్చు. కానీ గుర్తు తెచ్చుకోండి, 25 100 చేయొచ్చు. నేనేం చెప్తున్నాను, కింద ఉన్న డినామినేటర్ వాల్యూని నేను 10 పవర్ వాల్యూ కింద మార్చుకోవాలి అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు 25 ఫస్ట్ 10 పవర్ వాల్యూ అంటే 10 కింద అవ్వదు. నెక్స్ట్ 10 పవర్ వాల్యూ అంతా 100, 25 100 కింద అవుతుందా? ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎప్పుడు ఆ 25ని ఇంటూ 16/25, ఆ 25ని ఇంటూ 4 చేసినప్పుడు 25 ఎంత? 100 అనేది ఏంటి? 10 పవర్ వాల్యూ. కింద డినామినేటర్ నువ్వు దేంతో మల్టిప్లై చేస్తున్నావో పైన న్యూమరేటర్ కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. అయిపోయింది. 16 4s ఎంత చెప్పాలి? 16 4s ఎంత? 60. 16 4s ఎంత? 64. 25 4s ఎంత? 100. మనందరికీ తెలుసు డినామినేటర్లో 10 పవర్ వాల్యూ ఉంటే దాన్ని డెసిమల్ కింద చాలా ఈజీగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి, 2 ప్లేసెస్ కాదు, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన నెంబర్లో పైన న్యూమరేటర్లో 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ 0.64 అన్నా 0.64 అన్నా కూడా ఒక్కటే. ఇది ఒక మోడల్. లేదు డివిజన్ చేయాలనుకుంటున్నాం సార్ మేము అనుకుంటే ఇక్కడ చేసి చూపిస్తాం చూడండి. డివిజన్ ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక డిజిట్ తీసుకోవాలి. 1 అనేది 25 కన్నా స్మాల్ కాబట్టి కుదరదు కాబట్టి 2 డిజిట్స్ కూడా తీసుకుందాం. 2 డిజిట్స్ తీసుకున్నా సరే 16 అనేది స్టిల్ 25 కన్నా కూడా తక్కువ కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ పెడతాం. ఎప్పుడైతే నువ్వు అక్కడ పాయింట్ పెడతావో చెప్పాలి, ఇక్కడ ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. సో 25 టేబుల్లో 160 అనేది వస్తుందా? ఎగ్జాక్ట్గా రాదు, బట్ నియరెస్ట్ వాల్యూ తీసుకోవచ్చు. సో 25 టేబుల్లో చదువుతున్నప్పుడు 160 సంబంధించి నియరెస్ట్ వాల్యూ ఎంత? 25 6లు ఎంత అండి? 25 6లు 150. 25 6లు 150. సో 160లో నుంచి 150ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంత? 10. సో అగైన్ 10 వచ్చింది. ఈ 10 అనేది 25 కన్నా కూడా స్మాల్. అగైన్ మనం ఇక్కడ పాయింట్ పెట్టాలి. పాయింట్ పెట్టమని చెప్పానా? పాయింట్ ఒకసారి పెడతాం, బట్ ఆ పాయింట్ పెడుతున్నాం అనుకొని ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. అంతా కూడా మీకు ఇంతకుముందే మాట్లాడాను. సో ఈ 25 టేబుల్లో 100 ఎప్పుడు వస్తుంది? 4 times 100. సబ్ట్రాక్ట్ చేస్తే 100 - 100 0. ఇక్కడ 0.64 వచ్చింది, ఇక్కడ 0.64 వచ్చింది. మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయండి. సో దీంతో డెసిమల్స్ డివిజన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకా డెసిమల్స్ అనే డివిజన్ సంబంధించి నేను మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 చెప్పాను. ఇప్పుడు మీకు నేను కన్క్లూషన్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కన్క్లూషన్. ఏంటంటే మోడల్ 1 పక్కన పెట్టండి. ఎందుకు సార్ అంటే అది చాలా ఈజీ, అందరూ కూడా చేస్తారు. మోడల్ 1 కింద డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ వాల్యూ ఉంటుంది కాబట్టి చాలా జీరోస్ చూసుకుంటాము, పాయింట్ అనేది ముందుకు ఫార్వర్డ్ పెట్టుకుంటాం. అది క్లియర్ కదా? ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మోడల్ 2లో ఏ సమ్ ఇచ్చినా, మోడల్ 3లో ఏ సమ్ ఇచ్చినా, మోడల్ 4లో ఏ సమ్ ఇచ్చినా ఎక్సెప్ట్ మోడల్ 1 అండి. కింద డినామినేటర్ వాల్యూ 10 కాకుండా మీకు ఏ వాల్యూస్ ఇచ్చినా జాగ్రత్త వినండి. కింద డినామినేటర్ వాల్యూ అనేది ఒక డివిజన్ అనే ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది కూడా డెసిమల్ సంబంధించి జాగ్రత్తగా వినాలి. డెసిమల్స్ డివిజన్ అనే ప్రాబ్లం ఇచ్చినప్పుడు కింద డినామినేటర్ వాల్యూ 10 పవర్ వాల్యూ కాకుండా ఇంక ఏ నెంబర్స్ ఇచ్చినా
నేను ఏదైతే చెప్తున్నానో ఈరోజు క్లాస్లో ఏదైతే చెప్పానో ఆ ట్రిక్ అనేది యూస్ చేసేయచ్చు. ఏ ట్రిక్ యూస్ చేస్తున్నాను నేను? డెసిమల్స్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను కదా, ఆ ట్రిక్ అనేది యూస్ చేయొచ్చు. అర్థమైందా? మీకు డెసిమల్స్ డివిజన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా కింద డినామినేటర్లో 10 పవర్ వాల్యూ ఉన్న సమ్స్ కాకుండా మిగతా ఏ సమ్స్ వచ్చినా, ఏ వాల్యూస్ వచ్చినా మీరు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ డెసిమల్ వాల్యూస్ని ఫ్రాక్షనల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయండి. మీరు అడగచ్చు, మరి దీనికి వాడకూడదా అంటే వాడితే టైం వేస్ట్ అవుద్ది. మనం ఏదైతే అనుకుంటున్నా దీనికి యూజ్ చేయక్కర్లేదు. ఎందుకంటే అసలు మామూలుగా 10 పవర్ వాల్యూ ఉంటేనే టైం సేవ్ అవుద్ది. ఎందుకంటే జీరోస్ కౌంట్ చేసుకోవడం, పెట్టుకోవడం. 10 పవర్ వాల్యూ వల్ల ఉపయోగం ఏంటంటే జీరోస్ కౌంట్ చేసుకుని పాయింట్ పెట్టుకోవడమే. మళ్ళీ దాన్ని సెపరేట్గా మీరు ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం ఇదంతా కూడా వేస్ట్ ప్రాసెస్. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? మోడల్ 1కి అంటే కింద డినామినేటర్లో 10 పవర్ వాల్యూస్ ఉంటే మాత్రం ఆ సమ్స్ను కూడా మీరు లైక్ ఈరోజు చెప్పిన ట్రిక్ లాగా చేయకండి. అంటే ఎలాగా ఆ ఉన్న డెసిమల్ వాల్యూని ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే డినామినేటర్లో 10 పవర్ వాల్యూ ఉంటుందో చక్కగా జీరోస్ చూసుకుంటాం, ఎన్ని జీరోస్ ఉన్నాయో పాయింట్ని అన్ని ప్లేసెస్ ముందు జరుపుకుంటాం. ఇదే ఈజీ కదా. సో అర్థమైంది కదా? ఇదే అండి కన్క్లూషన్. ఒక్క డినామినేటర్ వాల్యూ 10 పవర్ వాల్యూ కాకుండా ఇంక ఏ వాల్యూ ఇచ్చినా, ఏ నెంబర్ ఇచ్చినా, అది న్యూమరేటర్ అవ్వండి, డినామినేటర్ అవ్వండి, ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చక్కగా ఈ ట్రిక్ యూజ్ చేసేయండి. ఏ ట్రిక్ అది? ఇచ్చిన డెసిమల్ వాల్యూస్ని ఫ్రాక్షనల్ వాల్యూ కింద కన్వర్ట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు క్లాసు. అలాగే ఇంకా డెసిమల్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి 2 టాపిక్స్ మిగిలి ఉన్నాయి. ఒకటి డెసిమల్స్ కంపారిజన్, అంటే గ్రేటెస్ట్ వాల్యూ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ ఎలాగా, డిసెండింగ్ ఆర్డర్ ఎలాగా, ఇది ఒక టాపిక్. రెండో టాపిక్ ఏంటంటే డెసిమల్స్ వర్డ్ ప్రాబ్లమ్స్. జస్ట్ 2 టాపిక్స్ మిగిలి ఉన్నాయి. సో అవి కూడా నాకు తెలిసి 2 or 3 క్లాసెస్లో అయిపోతాయండి. ఒకసారి అందరూ బోర్డుకి వస్తుండండి. ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్, అంటే డెసిమల్స్ డివిజన్ అనే టాపిక్ సంబంధించి హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఒక 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఇవి మీరు సాల్వ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ 1312 డివైడెడ్ బై 10, దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చి 131.2. సెకండ్ క్వశ్చన్ 25634 డివైడెడ్ బై 100, అంటే 25,634 డివైడెడ్ బై 100, దీనికి సంబంధించిన ఆన్సర్ 256.34. నెక్స్ట్ 125.1 డివైడెడ్ బై 3, దీని ఆన్సర్ వచ్చి 41.7. నెక్స్ట్ 216 డివైడెడ్ బై 1.08, దీని ఆన్సర్ వచ్చేమో 200. నెక్స్ట్ 2.56 డివైడెడ్ బై 1.6, దీని ఆన్సర్ వచ్చి 1.6. ఎవరైనా హోంవర్క్ రాయాలనుకుంటే వీడియోని పాజ్లో పెట్టి రాయండి. క్లియర్ అండి? మీరు వీడియోని పాజ్లో పెడితే సరిపోతుంది. ఇవి దీని ఆన్సర్లు. అలాగే వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, స్టిల్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.